హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు ప్రస్తుతం మనతో పాటు అయితే రజాకార్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. సో అతనితో మరి మూవీ అయితే సక్సెస్ అయింది, మరి ఎలా ఉంది, ఫీలింగ్ ఎలా ఉంది, ఏంటి అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాము. చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే. ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. సో ఈ ఫిలిం జరిగేటప్పుడు ఒక్కొక్కరు క్యారెక్టర్ ఎలా ఉండేది, అంటే వాళ్ళతో జర్నీ కానివ్వండి, ఎక్కడైనా మీరు సమస్యలు ఫేస్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? క్యారెక్టర్స్‌తో సమస్యలేం లేవు. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. లేవు, ఆర్టిస్టులు ఎవరితో నాకు సమస్యలు లేవు. చాలా బాగా చేశారు. సో కొన్ని విలేజెస్లలో కూడా షూటింగ్ జరిగింది కదా, సో అక్కడ కూడా మన ప్రజలు ఎలా ఉన్నారు? సో లేదు, విలేజెస్‌లో షూటింగ్ జరగలేదు. ఎందుకంటే విలేజ్‌లో షూటింగ్ చేద్దామని వెళ్ళాం గానీ, చూడ్డానికి వెళ్ళినప్పుడే ఆ ఊర్లో స్లాబ్స్ ఉండడం, కరెంట్ తీగలు ఉండడం అవన్నీ మనకు 1947, 48కి మ్యాచ్ అవ్వవు. కాబట్టి మొత్తం కూడా ఫిలిం సిటీలోనే సెట్స్ చేసాం. ఇది ఫిలిం సిటీలోనే దాదాపు 5 విలేజెస్ సెట్స్ ఫిలిం సిటీలోనే చేసాము. కాబట్టి మొత్తం సినిమా ఇందులోనే జరిగింది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. భువనగిరి ఏరియాలో ఇంద్రజ గారి సీన్స్ ఆ ఫీల్డ్స్‌లో చేసినప్పుడు అక్కడ ప్లస్ ఏమైందంటే అక్కడ ఉన్న లోకల్ వ్యవసాయ కూలీ మహిళలనే ఇంద్రజ గారి కాంబినేషన్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంకా న్యాచురల్ కనిపించింది. పరకాల సాంగ్ అప్పుడు కూడా ఫిల్మ్ సిటీ బ్యాక్ ఉన్న నిజమైన వాళ్ళని తీసుకొచ్చాం. అది కూడా న్యాచురల్ కనిపించింది. దానివల్ల ఉపయోగం జరిగింది బాగా. మా ఇంద్రజమ్మ గురించి ఏం చెప్తారు? పని రాక్షసి అని చెప్తాను. ఇక నుంచి చాకలైలమ్మ అంతే, ఇంద్రజ కాదు. ఈ సినిమా నుంచి తన పేరు మార్చుకుంటుంది చాకలైలమ్మ. చాలా బాగా క్యారెక్టర్ ఇచ్చారు. అసలు అమ్మగారికి అయితే చాలా బాగా ఇచ్చారు క్యారెక్టర్. అవును, అంటే మామూలుగా ఇంద్రజ గారు అప్పుడు ఆ చాకలైలమ్మగా చెప్పించిన డైలాగ్ ఏదైతే ఉందో అలాంటి పదాలు మాట్లాడరు. చాలా సున్నితంగా సాఫ్ట్గా ఆచితూచి మాట్లాడతారు ఆవిడ. అలాంటిది క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చాకలి ఐలమ్మగా పరకాయ ప్రవేశం చేసి ఆ డైలాగు, ఆ ఎమోషను, ఆ జంపింగ్, అలాంటి సీన్స్ చాలా బాగా చేశారు. ఇంకా చేయాలండి. ఆవిడకి దాహం తీరలేదు. బట్ నా సినిమాలో అంతవరకే ఉంది క్యారెక్టర్. నిజంగా చెప్పాలంటే టోటల్గా చాకలైలమ్మ బయోపిక్ ఇంద్రజ గారి మీద తీయొచ్చు, బాగుంటుంది తీస్తే. సో ఫైనల్ అయితే రజాకార్ మూవీ సక్సెస్ అయింది కదా, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? వన్ వర్డ్లో చెప్పాలి. ఒక్కటే వర్డ్లో చెప్పాలంటే ఒకటే వర్డ్లో చెప్పడం కష్టం. ఎందుకంటే రావట్లేదు ఇంకా. ఎందుకంటే అది ఒకటి ఏంటంటే, ఏ సినిమా అయినా ఇంత పెద్ద డబ్బులు పెట్టేటప్పుడు స్టార్ హీరో ఎవరున్నారు, స్టార్ హీరోయిన్ ఎవరున్నారు, అది అన్నీ ఆలోచిస్తారు. ఏది లేకుండా హిస్టరీని ఇంత బాగా ప్రమోట్ చేస్తూ కులమతాలకు సంబంధం లేకుండా, ప్రాంతీయ భేదాలకు సంబంధం లేకుండా ఒక స్వతంత్ర పోరాటాన్ని గుర్తించి దీన్ని చూసిన వాళ్ళు ఎందుకంటే ముందు కొంచెం థియేటర్ రావడం కష్టం, కానీ వన్స్ వచ్చారంటే వాళ్ళు నలుగురు తీసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మేము 10 మంది తీసుకొస్తున్నాం, మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తున్నాం, మా ఊరు నుంచి తీసుకొస్తున్నాం అని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇది డేస్ పెరుగుతుంటే మామూలుగా ఏంటంటే ఏ సినిమా అయినా జనంలో ఎక్కువ ఒకేసారి 100 మంది నుంచి 50 మంది, 40 మంది, 30 మంది పెరుగుకుంటుంది. ఈ సినిమా అంటే 50 మంది నుంచి 60, 70 ఇలా పెరుగుతూ వెళ్తుంది సినిమా. డే బై డే బాగా జనాలు పెరుగుతూ వెళ్తున్నారు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.